ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాపా వ్లాగ్స్. ఈరోజు అక్క చేతి వంటలో చికెన్ కర్రీ చేయబోతున్నాం. బారుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, మిరియాలు, కారం, మసాలా, కడిగి పెట్టుకున్న చికెన్, వీటన్నిటిని అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆయిల్లో వేసుకొని చిట్టుపట్లాడించుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అది వేగిన తర్వాత తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వాటిని పక్కన వేయించుతూ ఉండాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక చూపించినవన్నీ అందులో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మసాలా పొడి అలాగే కారం వేసుకోవాలి. లైట్గా కొంచెం వాటర్ వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో కట్ చేసుకున్న టమాటా, ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మంచిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి దాన్ని కుక్ చేయాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఎంతసేపు కుక్ చేయాలంటే చికెన్ని, ఆ చికెన్ పైన వాటర్ బయటికి వచ్చే వరకు చేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని అలాగే అదే కప్పుతో 1 కప్ వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానిపైన కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సేపు అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. కర్రీ ఈస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Papa Vlogs. In the next video. Love you all.